హాయ్ అండి. వెల్కమ్ టు విజీ హోమ్ కిచెన్. ఈరోజు మసాలా వడల్ని అచ్చం స్ట్రీట్ స్టైల్ బండి మీద అమ్ముతారు చూసారా? ఆ టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే శనగపప్పుని నానబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక పావు కేజీ శనగపప్పు అంటే 250 గ్రామ్స్‌వి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందు వాటర్ పోసి 2 సార్లు నీట్‌గా కడుక్కునేక ఫ్రెష్‌గా వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టండి. చూడండి పప్పయితే ఈ విధంగా నానాలి. ఇలా అయితే వడలు మనకు పెర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు వాటర్ అంతా వడకట్టేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. కొంచెం శనగపప్పుని పక్కన పెట్టుకోండి. ఈ పాటైతే సరిపోతాయి. ఇవి పక్కన ఉంచండి. ఇప్పుడు దీన్ని బరకగా మిక్సీ పట్టుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మిక్సీ పట్టుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసేయండి దీన్నంతా. ఇప్పుడు ఇందులో ఇందాక పక్కన పెట్టాం కదా శనగపప్పు అది వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. దీంతో పాటు ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. ఈ 3 సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా వరిపిండి అదే బియ్యపు పిండి వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి వేసుకుంటే చాలండి. అలాగే పిండి కూడా మనకి ఇలా పొడి పొడిగా ఉండాలి. అంటే మరీ మోయిస్ట్‌గా కాకుండా అంటే ఎక్కువ చెమ్మ ఉండకుండా లైట్ చెమ్మతో ఉంటే చాలు. చూడండి ఇలా ఉంటే మనకి వడలు పెర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడలను ఒత్తుకోవాలి. అయితే వడలను ఒత్తుకోవడం ఒక ఎత్తండి. ఏ ఆయిల్ వంటైనా ఆయిల్‌లో వేసేటప్పుడే మనకు చెడిపోతాయి. అందుకని నెక్స్ట్‌ది కూడా మీరు వాచ్ చేయండి. నేను టిప్స్‌తో చెప్తాను. చూడండి వడలన్నిటిని చక్కగా ఇలా ఉబ్బెత్తుగా కొంచెం ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోండి కళాయిలో. ఇలా పోసుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టి బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక వడలను వేయండి. ఇలా అన్నిటిని వేసుకొని ఫ్లేము ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి. పెట్టుకొని ఒక నిమిషం తర్వాత కలుపుకోండి. చూడండి చక్కగా అడుగు అంటుకోకుండా ఎలా వచ్చాయో ఈ టిప్స్‌ని మీరు ఫాలో అవ్వాలండి. అలాగే మీడియం హీట్‌లోనే వేయించండి. వేయిస్తేనే మీకు లోన చక్కగా ఉడికి పైకి రంగు తేలి టేస్ట్‌గా ఉంటాయి. చూడండి ఈ కలర్ వచ్చాక తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దీంతో పాటు ఇలాంటియే సింపుల్‌గా చేసే స్నాక్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ఒకసారి వాటిని నేను లింక్స్ అయితే కామెంట్ సెక్షన్‌లో గానీ, ఈ ఎండ్ కార్డ్‌లో గానీ పెడతాను. ఒక్కసారి వాచ్ చేయండి. తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.